విశాఖ జిల్లా కొయ్యూరులో తాగునీటి కష్టాలు పట్టించుకునే అధికారులు. ఓటబావులపైనే ఆధారం అంటున్న స్థానిక మహిళలు. తరాలు మారుతున్న తలరాత మారలేదంటూ ఆవేదన చెందుతున్న గిరిజన మహిళలు. టీవీ12 ప్రేక్షకులు ఒక్కసారి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తలు మీకు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖ జిల్లా ఏజెన్సీ కొయ్యూరు మండలంలో తాగునీటి కోసం స్థానిక మహిళలు అనేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వేసిన బోర్లు పనిచేయక తాగునీటి పథకంలో కుళాయిలు లేక అష్టకష్టాలు పడుతున్నామంటున్నారు స్థానిక మహిళలు. ప్రభుత్వాలు మారినా తలరాతలు మారలేదని, ఊటబావులు గెడ్డలకు పోయి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. గెడ్డలు దూరం కావడంతో తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నామంటున్నారు స్థానిక మహిళలు. మేమండి కొయ్యూరు కాలనీ అండి, సాల్పేటలో వచ్చిందండి. మాకు నీళ్ళు ప్రాబ్లం ఎక్కువ ఉందండి. మాకు గొయ్యిలో దిగి పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటున్నామండి. మాకు కేపులు అవి పెట్టలేదండి, గొట్టం పెట్టేసి వదిలేశారండి. ఆ గొట్టంలో పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొయ్యూరులో అంతా మూసెత్తేనే కట్టెత్తేనే మాకు నీళ్ళు వస్తున్నాయండి. అంతవరకు మాకు నీళ్ళు రాలేదండి. అవి కూడా రాకపోతండి కాలువలో దిగడానికి బోల్డ్ ఇబ్బందిగా ఉన్నదండి. మాకు పడిపోతే లేక తీసేవారు లేరండి. అంత కష్టంతో వస్తున్నామండి బిందెలు ఎత్తుకొని. మండల కేంద్రంలో నివసిస్తున్న మహిళలకు ఇటువంటి పరిస్థితి ఉంటే మారుమూల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్న గిరిజనులకు అన్ని కల్పిస్తున్నామని గొప్పలు చెప్తారే తప్ప తమకు న్యాయం జరగట్లేదంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్. మాది కొయ్యూరు కాలనీ అండి, మిగడాల మల్లేశ్వర అండి. మాకు వాటర్ తక్కువ అండి, కాలువకి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. మీరు ఒకసారి చూడండి ప్రభుత్వం వారు. వాటర్ ట్యాంక్ అయినా చెయ్యండి మాకు. నమస్తే అండి, నా పేరు కొప్పోజు కుమారి. కొయ్యూరు అండి మా ఊరు. మాది కొండపైన అండి ఇల్లు. మాకు చుట్టుపక్కల కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉన్న దానికి పైపులు అన్నవి లేవు. మాకు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అప్పుడు వాటికి పైపులు వేయించడమో లేకపోతే ఈదు పొలాలు వేయించడమో ఏదో ఒకటి చేయండి.